Hello everyone, I am Nirmala from Sri Nirmala Beauty Glam. Today I will show you an easy simple party makeup look. Before going to this video, click the bell button and subscribe our channel, comment for more videos and please support us. Let's get into the video. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిఎం ప్రాసెస్ చేసుకోవాలి. దాని తర్వాతకి ప్రైమర్ అప్లై చేయాలి. ఇప్పుడు అప్లై చేసేది వచ్చేసి ప్రైమర్ ఫేస్ అంతా నీట్గా ఫోరెడ్, చీక్స్, నోస్, చిన్న అంతా అప్లై చేసి అది మంచిగా ప్రోడక్ట్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాతకి ఫౌండేషన్ అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ తన షేడ్ కంటే ఒక షేడ్ ఫేర్ టోన్ది తీసుకున్నాను. అది మంచిగా బ్రష్ హెల్ప్ తోటి మొత్తం నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక మనం కబుకి బ్రష్ హెల్ప్ తోటి మొత్తం ఇట్లా రౌండ్ సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా బ్లెండ్ చేసుకోవాలి. అలా మొత్తం బ్లెండ్ చేసుకున్నాక ఇలా మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలి కబుకి బ్రష్ హెల్ప్ తోటి. తర్వాతకి వెట్ బ్లెండర్ తీసుకొని మొత్తం ఎక్సెస్ ప్రోడక్ట్ అంతా ఏమైనా ఎక్సెస్ ప్రోడక్ట్ ఉంటే రిమూవ్ అయ్యేలా అట్లా డ్యాప్ చేస్తూ కొంచెం అట్లా బ్లెండ్ చేసుకుంటే స్కిన్ అంతా చాలా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. వెట్ బ్లెండర్ మాత్రమే యూజ్ చేయాలి. తర్వాతకి కాంటోరింగ్ నేను వచ్చేసి క్రీమ్ కాంటోర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ నోస్, చీక్స్ వరకు కాంటోర్ చేస్తున్నాను. తర్వాతకి లిక్విడ్ క్రీమ్, హైలైటర్ కూడా క్రీమే యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటోర్ని మంచిగా బ్లెండ్ చేసుకుంటున్నాను. కాంటోర్ని బ్లెండ్ చేశాక హైలైటర్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి. హైలైటర్ వచ్చేసి మనకి ఫోరెడ్, నోస్, చీక్స్ దగ్గర, ఈవెన్ చిన్ దగ్గర కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాతకి కాంపాక్ట్ అప్లై చేయాలి. కాంపాక్ట్ అప్లై చేస్తేనే మనం బిఫోర్ యూస్ చేసిన ఈ ప్రోడక్ట్ అంతా కాంపాక్ట్ తోటి మనం సెట్ చేస్తామన్నట్టు. కాంపాక్ట్ అప్లై చేస్తే అది సెటిల్ అయిపోద్ది, మేకప్ని లాక్ చేస్తుంది కాంపాక్ట్. ఇప్పుడు వచ్చేసి ఐబ్రోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్వర్డ్ స్ట్రోక్స్ ఇచ్చేసి ఐబ్రోస్కి, తర్వాతకి మనం రైట్ నుంచి లెఫ్ట్కి అట్లా కొంచెం ప్రోడక్ట్ తీసుకుంటూ అప్లై చేయాలి. మనకి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో అక్కడ అప్లై చేసి తర్వాతకి స్పూన్ సహాయంతో మంచిగా బ్రష్ చేసుకుంటే అవి చాలా స్మూత్గా కనిపిస్తాయి, ఫినిషింగ్ బాగుంటుంది. తర్వాతకి ఐ షేడ్ వచ్చేసి మనం డార్క్ షేడ్ తీసుకున్నాను నేను ఇక్కడ. అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్కి సర్క్యులర్ మోషన్లోనే మనం అప్లై చేయాలి ప్రోడక్ట్ వచ్చేసి. సర్క్యులర్ మోషన్లో ఇప్పుడు చూస్తున్నారుగా అలా. దీనికి న్యాచురల్ లుక్ కావాలండి, హెవీ మేకప్ లుక్ వద్దండి. అందుకోసం మనం సటిల్ కలర్ బ్రౌన్ షేడ్, డార్క్ బ్రౌన్ తీసుకున్నాము. కొంచెం డార్క్ బ్రౌన్ తీసుకొని అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి నుంచి అవుటర్ కార్నర్కి అట్లా అప్లై చేస్తున్నాం. ప్రోడక్ట్ ఎప్పుడైనా ఒక్కసారి ఎక్కువ తీసుకోవద్దు, కొంచెం తీసుకొని అట్లా అప్లై చేస్తూ ఉండాలి. తర్వాతకి ఐ షేడ్, గ్లిట్టర్ ఐ షేడ్ తీసుకున్నాను. సేమ్ కలర్ గ్లిట్టర్ ఐ షేడ్ తీసుకున్నాను. లైట్గా దాన్ని కూడా ఇట్లా లైట్గా అప్లై చేస్తున్నాను. మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం స్మోకీ ఐ లుక్ ఇవ్వడం కోసం కొంచెం డార్క్ బ్లాక్ కలర్ తీసుకొని కొంచెం దాన్ని ఆ షేప్ ఇస్తున్నాను అంతే, జస్ట్ కొంచెం లైట్గా స్మోకీ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం. తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనర్.
ఇన్నర్ కార్నర్ నుంచి అవుటర్ కార్నర్కి అప్లై చేసుకోవాలి. తర్వాతకి అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి కలుపుతూ ఇంకో లైన్ గీసారంటే పర్ఫెక్ట్గా వచ్చేసిద్ది. మన థంబ్ ఫింగర్తో కొంచెం ఐబ్రోస్ని పైకి స్ట్రెచ్ చేసి వేసామనుకోండి, ఈ ముడతలు అవి ఏమన్నా ఉన్నా కానీ కొంచెం స్ట్రెచ్ అయ్యి మనం ఐలైనర్ వేయడానికి మంచి సపోర్ట్ దొరికిద్ది, మంచిగా ఉంటుంది అట్లా పైకి పుష్ చేసేస్తే. మస్కారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైనుంచి కిందికి అంటున్నా, ఎందుకంటే ఈ పౌడర్ అదంతా ఉండేసి కొంచెం ఏమంటారు వైట్గా అయ్యాయి. అందుకోసం ఫస్ట్ పైనుంచి కిందికి స్ట్రోక్స్ ఇచ్చి దాన్ని ఆ ప్రోడక్ట్ని రిమూవ్ చేశాక కింది నుంచి పైకి మంచిగా బ్లెండ్ చేస్తున్నా. ఇది బాగా పనిచేస్తుంది. ఇట్లా చేస్తే మస్కారా ఇలా అప్లై చేసినప్పుడు కొంచెం మనకి వాల్యూమ్ ఎక్కువగా అనిపిస్తుంది. కొంచెం నాకు ఐబ్రోస్ తక్కువ, కొంచెం స్టార్టింగ్లో తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం టచ్అప్ ఇచ్చాను ఇక్కడ లైట్గా. తర్వాత కొంచెం లైట్గా బ్లష్ కూడా చేద్దామని కొంచెం బ్లష్ చేస్తున్నాను, జస్ట్ తన చీక్స్ వరకు. ఇప్పుడు వచ్చి హైలైటర్ తోటి హైలైట్ చేస్తున్నా. ఇది వచ్చి పౌడర్ హైలైటరు, లైట్గా అంతే. ఇప్పుడు వచ్చేసి బ్రౌన్ కలర్ని ఐ కింది లోయర్ ల్యాష్ లైన్లో అప్లై చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి డార్క్ బ్రౌన్ కలర్ తీసుకొని లోయర్ ల్యాష్ లైన్లో అప్లై చేస్తున్నాను లైట్గా. కొంచెం స్మోకీ ఐ లుక్ ఇవ్వడం కోసం కాజల్ అప్లై చేస్తున్నా లైట్గా, ఎందుకంటే దానికి వాటర్ వచ్చేస్తున్నాయా, చాలా లైట్గా అప్లై చేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి లిప్ బామ్ అప్లై చేస్తున్నా. లిప్ బామ్ అప్లై చేశాక లిప్ లైనర్ హెల్ప్ తోటి లిప్స్టిక్ మొత్తం ఫిల్ చేసేసాను. దిస్ ఈజ్ ది అవుట్లుక్.